చిన్నగా కనబడుతుంది, మీ ఇల్లేమో బాగా పెద్దగా ఉన్నది. 35,000. మరి వేసినందుకు 29,000. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఆటో సాయి. ఫ్రెండ్స్, మా ఊళ్ళోనైతే ఇందిరా మిల్లు లోపల మొత్తం కంప్లీట్ అయింది. చూసే ముందు అయితే ఒక లైక్ వేసుకొని, కొంచెం మన మేకలంగడి ఛానల్ వీడియోస్ కొంచెం లేట్ అయిపోయినాయి. ఈ వారం అయితే వస్తా ఫ్రెండ్స్. అందాకనైతే ఈ వీడియో అయితే మొత్తం అయిపోయారా చూడండి. మన ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకు కొంచెం చుట్టుపక్కల షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళి చూద్దాం, మీకు చూపెడతా చూడండి. ఫ్రెండ్స్, మన ఆటో అయితే అక్కడ ఉన్నది. ఇది మెయిన్ రోడ్కే ఉంటుంది ఇల్లు. ఈ లోపలికైతే పోయి చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చాలా బాగున్నది ఇల్లు అయితే. ఎంత అయింది ఇలా పాలసీ ఖర్చుకు? 35,000. మరి వేసినందుకు 29,000. ఇది వంట రూమా, కిచెనా? కిచెన్ చాలా బాగుంది. ఇది మొత్తం టైల్సే ఇదిగా చూడండి ఫ్రెండ్స్, మొత్తం టైల్సే. రూమ్ అయితే వంట రూమ్ చాలా చాలా బాగున్నది. ఈ లోపల కూడా వేసారా టైల్స్? కింద కూడా వేసారట. వీడికి తక్కువ ఉంటాయి ఆ రేటు ఫ్రెండ్స్. ఈ టైల్స్కి అయితే మొత్తం తక్కువ రేటు ఉంటుంది, ఎందుకంటే అవి కొంచెం తక్కువ ధర. కాకపోతే లుక్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. తక్కువ బడ్జెట్ అవి కావాలంటే ఇలాంటి టైల్స్ వాడచ్చు. రేట్ ఎంత పడ్డది అంటావు అందాదా నాని? ఇలా డాడీ ఇంటికాడ ఉన్నాడట, పని ఉన్నదట. ఆయన రమ్మందాం అనుకున్నా కానీ, సో ఇది దేవుని కాదు. ఓకే, ఇది మొత్తం టైల్సే. ఇప్పుడు ఆ వంట రూమ్లో వేసిన టైల్సే కాదు, ఇది చాలా బాగున్నది. ఇక్కడ ఇంకేమైనా వస్తుందా గుడి ఇలా? కబోర్డ్తో ఇక్కడ దేవుని వస్తుంది. ఓకే, ఇక్కడ పంపు కూడా వస్తుంది కదా నాన్న, పంపు పెట్టించుకోవచ్చు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పంపు కూడా వస్తుందట. మరి ఇంకా చేయలే హోల్ ఇక్కడ పంపు. సో బయటికి వెళ్దాం. ఇది బెడ్రూమా? ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్. రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి, మాయ అయితే ఇంకా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సజ్జలు బాగా హైట్ ఉన్నట్టున్నది. మా ఇల్లేమో చిన్నగా కనబడుతుంది, మీ ఇల్లేమో బాగా పెద్దగా ఉన్నది ఫ్రెండ్స్. పైన చూడండి, మంచిగా బోల్ అయితే గట్టిగా పెట్టుకోవచ్చు. బోళ్ళు ఇలాగ ఏమైనా కబోర్డ్స్ అత్తయా? అత్తయా? ఇది బాత్రూమా? లాట్రూమ్ బాత్రూమ్ అటాచ్. చూడండి ఫ్రెండ్స్, ఈ టైల్స్ చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది ఇల్లు అయితే. షవర్, పంపులు ఇంకా సెట్ చేయాలి అవి. చాలా చాలా బాగున్నాయి ఇల్లు అయితే. ఇక మన అయితే కొంచెం రూమ్లు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి. ఈ తాతలు అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి రూమ్స్ అన్నీ, చాలా బాగున్నాయి. మన ఊళ్ళోనైతే ఒక 2-3 ఇల్లు వచ్చినాయి, కానీ ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కొంచెం మంచిగా ఉన్నది, హాల్ పెద్దగా ఉన్నది, ఒకటే బెడ్రూమ్. కాకపోతే హాల్ అయితే చాలా చాలా బాగున్నది, నాకైతే నచ్చింది. ఇంకొకటి చూపెడతా ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ టీవీ వస్తుందా? కబోర్డ్ సెట్టింగ్ ఇక్కడ. ఓకే, అని ఏంటంటే ఇక్కడ మంచిగా ఇంత ప్లస్ ఉన్నది కాబట్టి మంచిగా కూర్చొని టీవీ కూడా రావచ్చు. బాగా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ హాల్ అయితే. చూడండి, ఇక చాలా బాగున్నది. కిటికీలు ఇంకా ఫిట్ చేయలే? చేయలే. ఇవి ఇనిపోయా కిటికీలు? ఐరన్. ఇక మేమైతే సిమెంట్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఈ తాతనైతే మొత్తం ఇనిపే వేసిండు, గట్టిగా ఉంటాయి. ఓకే, ఈ డిజైన్ కూడా చూడండి, చాలా చాలా బాగున్నది. వంట రూమ్కు పైన చూడండి దర్వాజా. ఫ్రీయా? ఎట్లా? వాళ్ళు వేసిపోయారా? మరి దీన్ని కూడా పెట్టుకోవచ్చు ఇట్లా. ఈ పైన కూడా
అదే లోపల అంటే పాత ఏమైనా సామాన్ కూడా పెట్టుకోవచ్చు అటుగా డోర్ సిస్టమ్ అవుతుందా నార్మల్ దానికి కూడా కబోర్డ్ చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఫుల్ ఇష్టం. ఎందుకంటే ఈ హాల్ అయితే బాగా పెద్దగా ఉన్నది, అందుకే నాకు ఇష్టం. ఎందుకంటే హాల్ పెద్దగా ఉంటేనే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా వచ్చినా కూడా కొంచెం కూర్చోవచ్చు, బాగుంటుంది అన్నట్టు. అదే హాల్ చిన్నగా ఉన్నా అనుకో కింద కూర్చుని అంత మంచిగా ఉండేది. అదే హాల్ కొంచెం పెద్దగా ఉంది అనుకో బాగుంటుంది. మా ఇల్లు కన్నా ఇల్లే మంచిగా ఉంది. ఇల్లు అయితే బాగా నచ్చింది, అవునా కదా ఫ్రెండ్స్? ఇట్లా ఉండాలి. సో ఏంటంటే మన సిమెంటు ఇటుక, ఈ తాతలది మట్టి ఇటుక, ఇక బడ్జెట్ బట్టి పైసలు బాగుంటే మంచిగా అన్నీ పెట్టుకోవచ్చు. పైసలు లేకపోతే నార్మల్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే 5 లక్షలు వచ్చినాయి, ఇంకొక 5-6 కలుపుకున్నాం అనుకో మంచిగా అవుతాయి ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఒక 5-6 లక్షలని ఉండాలి. అబ్బో 5 లక్షలు ఇచ్చిన ఇంకో 5-6 లక్షలు ఉంటే కొంచెం మంచిగా అవుతాయి ఇల్లు అలా. ఓకే ఫ్రెండ్స్, మనం కొంచెం బయటకు వెళ్ళి పెడతా మెట్లు ఎట్లున్నాయో. మెట్లుగా ఇది మనం మొత్తం స్టీల్ అవుతాయి ఇట్లా పక్కలకు పైన రేకు ఇట్లా వస్తాయి అదే ఇట్లా తీసి పెడతా ఇట్లా వర్షం కొట్టకుండా. ఇది ఒక రూమ్ అవుతాయి కదా నాన్న. ఓకే సూపర్. మరి బాయ్ పెంచుడేనా? పెంచుడే ఎంత ఇప్పుడు? ఇంత మొరం రావాలిగా, ఇంత ఈ సైజు. ఓకే ఇల్లు అయితే ఓకే.